కేంద్ర సర్కార్ అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రైతు భరోసాతో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్లో దాదాపు 69 లక్షల మంది ఉండగా కేంద్రం 31 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ ను పరిమితం చేస్తుంది. పథకం ప్రారంభమై 7 ఏళ్లు అవుతున్నా ఏడాదికేడాది ఈ సంఖ్య భారీగా తగ్గుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల భార్య, భర్తలు, తండ్రి, కొడుకులు ఇద్దరు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలను చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలోనే 11 నంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం తంటాలు పడుతున్నారు.